అందరికీ నమస్కారం. ఆర్కా టేస్టీ హబ్ ఛానల్కి స్వాగతం. టుడే స్పెషల్ గోధుమ రవ్వ ప్రసాదం. నేను ఎలా చేశానో చూద్దురు రండి. నెయ్యి వేసుకొని నెయ్యిలోకి గోధుమ రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న గోధుమ రవ్వను తీసి పక్కన పెట్టుకోండి. వీటిలోకి తాటి బెల్లం వాడుతున్నాను. తాటి బెల్లంలో కొద్దిగా నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టండి. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. రవ్వని ఉడికించేందుకు 1 గ్లాసు నీళ్ళు, 1 గ్లాసు పాలు వాడతాను. మీ దగ్గర పాలు ఉంటే పాలు వాడచ్చు, లేకపోతే నీళ్ళతో అన్నా చేసుకోవచ్చు. 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల పాలు లేకపోతే నీళ్ళు. చేస్తున్నట్టు 1 కప్పు పాలు, 1 కప్పు నీళ్ళు, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అందులో కొంచెం నెయ్యి, ఇలాచీ కూడా వేసుకొని బాగా మరగనివ్వండి. దాంట్లోకి వేయించిన గోధుమ రవ్వను కూడా వేసి బాగా కలుపుకోండి. కలిపిన మిశ్రమాన్ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు మగ్గించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గోధుమ రవ్వ దగ్గర పడుతుందండి. అందులో అది కాస్త కొంచెం కలుపుకొని అందులో కొద్దిగా పంచదార వేసుకోవాలి. నేను ఏ స్వీట్కైనా పంచదార బెల్లం 2 వాడతాను. ముందు బెల్లం చూపించి ఇప్పుడు పంచదార వేస్తున్నాను అనుకోవద్దు. 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పంచదార వేసుకొని కలుపుకోండి. అందులోకి ఇందాక బెల్లం పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం కరిగిన మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి. చెప్పాను కదా, 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల పాలు, 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు బెల్లం, 1 కప్పు నెయ్యి. అంతేనండి, ఎక్కువ పడుతుంది. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బాండీలో వేరొక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఈ మిశ్రమంలో వేసి మూత పెట్టి నెయ్యి పైకి తేలేంత వరకు మగ్గించుకోండి. అంతేనండి, సింపుల్గా వేడి వేడి గోధుమ రవ్వ ప్రసాదం రెడీ. సాటర్డే మా ఇంట్లో స్పెషల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.